చూసి నమ్మవు కానీ చూడక నమ్మనులే దండులు అంటున్నాడు. అంటే ప్రత్యక్షంగా కూడా కనబడుతున్నాడు ఆయన. అలా అంటప్పుడే నువ్వు నన్ను చూసి నమ్మవు, చూడకుండా నమ్మినోళ్ళే దండులు. అనగా ఇప్పుడు మనకేమీ కనపడట్లేదు, కేవలం విని మాత్రమే నమ్ముతున్నాం. రోమిలకు రాసిన పత్రిక 10:17 అంటాడు, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అంటున్నాడు. కాబట్టి ఆయన గురించిన మాట విన్నాం, మనకు రక్షకుడైన ఆయన్ని నమ్మాం, విశ్వసించాం, ముందు కొనసాగిపోతున్నాం. ఇప్పుడు తోమ కంటే మనమే ధన్యులు అంటున్నాం. ఈ మధ్యలో నేను దేవుడిని చూసేసాను, దేవుడు నాకు అది చెప్పాడు అనే మాటలు ఎంత బాధాకరం, ఎంత ఆవేదనకరం పరిస్థితి. కాబట్టి ఆ ఆలోచన విధానాన్ని మానేయాలి. మరి అలాగంటే మరి మోషే గారు దేవుడిని ముఖాముఖిగా చూశాడంట కదండి. ఎన్నో వచ్చిన వాళ్ళు ఉన్నాయి, మరి దేవుని చూడలేరు, ఎవరు ఇప్పుడు దాకా చూడలేదు, మరి చూసేశారు. ఈ మాటలు కొంత కన్ఫ్యూజన్ కొంత కదండి. మరి దాని విషయం మీ సమాధానం ఏంటి అని అంటే ఖచ్చితంగా వాటిని కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. బైబిల్ అంతా కూడా ఒక చోటే లేదు, వరుసగా రాయవాడలేదు, కొంత ఇచ్చట ఉందట. మరి ఇప్పుడు ఆయన వాక్యాన్ని పరిశీలించేటప్పుడు మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ సహాయం.